అధ్యాపకులకు మొత్తం సమాజానికంతా కూడా తెలియజెప్పాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక భూబకాసురుడిగా ప్రభుత్వం మారిపోయి, ఒక లైసెన్స్డ్ ల్యాండ్ గ్రాబరర్గా ప్రభుత్వం మారిపోయి ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ ప్రభుత్వ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాలకు కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటము, అదేవిధంగా విశ్వవిద్యాలయాల భూములను కంచే చేను వేసినట్లుగా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ విశ్వవిద్యాలయాల భూముల పైన కన్ను వేసి ఇవాళ ఆయన ఒక రియల్ ఎస్టేట్ గద్ద లెక్క మారిపోయి ఇవాళ భూములన్నీ కూడా హస్తగతం చేసుకొని ప్రైవేట్ వాళ్లకు తన కమిషన్ల కోసమో కబ్జాల కోసమో రియల్ ఎస్టేట్ దందాల కోసమో ఇవాళ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక భూములన్నీ కూడా ఇవాళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ పరంపర చూసినాం మనం. ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉండేనో, రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు కూడా కాలే అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ళు అయిపోతున్నట్టుంది. ఈ 2 ఏళ్లలో 1000 ఎకరాలను ఇవాళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాల భూముల పైన ఇవాళ ఒక లైసెన్స్డ్ దోపిడికి పాల్పడుతూ ఇవాళ లైసెన్స్ ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడుతూ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అక్కడ ఉన్నట్టుగా నెమళ్లను చంపి, జింకలను చంపి, 100 సంవత్సరాల చెట్లనన్నీ కూడా నరికివేసి ఆ భూమిని హస్తగతం చేసుకొని 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర మార్ట్గేజ్ చేసి బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు విషయాన్ని మనందరికీ తెలుసు. ఆ పెద్ద ఆయన సుప్రీంకోర్టులో కూర్చున్నటువంటి ఒక చీఫ్ జస్టిస్ పుణ్యమా అని చెప్పని, హెచ్సియు విద్యార్థుల పుణ్యమా అని చెప్పని రేవంత్ రెడ్డి ఆ 400 ఎకరాల భూమిని ఇప్పటికి కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని చుట్టూ గద్దలెక్క తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ గద్ద హెచ్సియు భూములే కాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బయోడైవర్సిటీ పార్క్, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ కలిగినటువంటి ఒక వృక్ష సంపద కలిగినటువంటి ఒక పరిశోధనా సంస్థలు ఉన్నటువంటి ఒక 100 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి ఒక జడ్జిల మెప్పు కోసమా లేకపోతే కోర్టుల మెప్పు కోసమా మొత్తానికి 100 ఎకరాల భూమిని ఈ రియల్ ఎస్టేట్ గద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కోర్టు కట్టబెట్టే ప్రయత్నం చేసినారు. అక్కడ 400 ఎకరాలు, ఇక్కడ 100 ఎకరాలు. ఇది సరిపోలేదన్నట్టుగా ఈ భూదాహం, ఈ భూబకాసురుడికి ఇవాళ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఒక ప్రతిష్టాత్మకమైనట్టుగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఉందో, దాంట్లో ఉపయోగంలో లేవు అన్నటువంటి ఒక నెపంతో ఇవాళ 50 ఎకరాల భూమిని ప్రభుత్వం మాకు ఇచ్చేయండి అని చెప్పని ఇవాళ కలెక్టర్ ద్వారా నోటీస్ ఇప్పించేసి ఆ భూమిని దండుకొని దాని ద్వారా టీజీఐసిసి కట్టబెట్టి తద్వారా మళ్ళీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసి దందాలకు పాల్పడాలని చెప్పని రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి విశ్వవిద్యాలయాన్ని సర్వనాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐఎస్బికి కూడా నోటీసులు ఇచ్చిండ్రట. అది బయట పడతలేరు, ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనుకు వ్యతిరేకంగా వార్తలు రావడంతో, ప్రజల నిరసన రావడంతో వాళ్ళ ఐఎస్బి నోటీస్ బయటికి రావట్లేదు. ఐఎస్బి భూములపైన కన్ను, మను భూములపైన కన్ను, హెచ్సియు భూములపైన కన్ను, లగచర్ల భూములపైన కన్ను, తర్వాత హిల్ట్ భూములపైన కన్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన కన్ను. నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినవా, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వచ్చినవా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాను నేను. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, వీరు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడు, వీరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఒక విశ్వవిద్యాలయం అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ టుడేస్ జనరేషన్, భవిష్యత్ తరాల కోసం, 100 సంవత్సరాల విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం, భవిష్యత్ దేశం కోసం, భవిష్యత్ రాష్ట్రం కోసం నిర్మితమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విద్యా సంస్థలవి. అటువంటి విద్యా సంస్థలను ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడి, నీకు చేత కాకపోతే గద్దె దిగిపోవా? భూములు అమ్మి నువ్వు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన కర్మ ఏం లేదు. ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కానీ నీకంటే మంచిగా వెలగబెడతారు. చేత కాకపోతే దిగిపో, నీ కేబినెట్ మంత్రులు ఇంకోటి ఉంటే నడుపుతారు. నీకు పరిపాలనా చేత కాదు, మంచి పాలసీలు తయారు చేయరాదు, సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు, భూములను మాత్రం అమ్మకదొప్పాలని ప్రయత్నం చేస్తాను. ఎవరు జాగిరిది? ఎవరు జాగీరు?
నువ్వు తోటమాలి లాంటివాడి మాత్రమే, 5 ఏళ్ల తోటమాలి లాంటివాడి మాత్రమే, 2 ఏళ్ళు అయిపోయినాయి. నువ్వేదో మొత్తం గుత్తేదారైనట్టు, తెలంగాణ అంతా నీ తాత జాగీర్ అయినట్టు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేటువంటి ఔచిత్యం రేవంత్ రెడ్డి నీకు ఎక్కడిది, నీ ప్రభుత్వానికి ఎక్కడిది, నీ క్యాబినెట్కి ఎక్కడిది? ఇది క్యాబినెట్లో చర్చించినవా మను భూములు కావాలా అని చెప్పని? క్యాబినెట్లో చర్చించినవా 400 ఎకరాలు కావాలా హెచ్యు భూములు అని చెప్పని? మన్మాని నడుస్తూ ఉందా ఇక్కడేమన్నా? నీ ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకోదొబ్బుతాను. నువ్వు ఓన్లీ తోటమాలి మాత్రమే. తోటమాలి ఒక తోటకెట్లనో నువ్వు కూడా అట్లే రాష్ట్రానికి. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చించకుండా విద్యా సంస్థలకు సంబంధించిన ఒక భూములను అమ్మకదొబ్బేటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ. ఇది పెద్ద ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పని అంటాం మనం ఆయనని. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన పేరు మీద, అబుల్ కలాం ఆజాద్ ఆయన పేరు మీద పెట్టినట్టు ఒక విశ్వవిద్యాలయం ఇది. ఆనాడు 500 ఎకరాలు కావాలని చెప్పని పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పరిస్తే, సరే కారణాలు ఏమైనా 200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఆ ఉన్న 200 ఎకరాలు 50 ఎకరాలు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కొట్టేయాలని చూస్తూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం అయితే చెప్పండి? యూనివర్సిటీస్కు ఎందుకు కావాలా ల్యాండ్? యూనివర్సిటీస్కు ల్యాండ్ ఎందుకు కావాలా? అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెంపొందించడం కోసం, ఫ్యాకల్టీ క్వార్టర్స్ కోసం, స్టూడెంట్స్ హాస్టల్స్ కోసం, లంగ్ స్పేస్ ఎక్కువ ఉండాలని చెప్పని, లో డెన్సిటీ విశ్వవిద్యాలయాల్లో ఉండాలని చెప్పని, ఒక ఫ్రీ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పని, అంత పెద్ద భూమి ఉండాలని చెప్పని ఒక విజన్ ఉన్న వాళ్ళు, విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాలకు భూములు ఇస్తారు. అట్లనే నిజాం ఇచ్చినా, హెచ్సియుకు భూములు ఇచ్చినా, మిగతా యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద విస్తీర్ణం కలిగిన భూములు ఎందుకు ఇస్తారు అంటే, భవిష్యత్ తరాల కోసం ఒక క్వాలిటీ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయాలని చెప్పని భూములు ఇస్తారు. ఎక్కడ తలకు మాసిన వారం అండి, భూములన్నీ అమ్మకదొబ్బుతా ఉన్నాడు. పో కొడం ఎక్కడెక్కడో దూరంగా తీసుకుపోయి నువ్వు కావాలంటే నువ్వు ఇంకేదైనా భూములు అమ్ముకుంటే అమ్ముకో. కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు అమ్మడం అంటే దిస్ ఇస్ క్యాలస్నెస్, ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం. ఇవాళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో దాదాపు 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఇవాళ 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 7,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. అక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఉర్దూ యూనివర్సిటీ. పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలంటారు. పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలా, మేము సెక్యులర్, మేమే తరఫ్దారులం అని చెప్పని నాటకాలు ఆడతాడు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ప్రభుత్వ పెద్దలు. మరి అలా మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ఉర్దూ యూనివర్సిటీ ఇస్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ. దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ 50 ఎకరాల అన్యూటిలైజ్డ్ ప్లేస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ముద్ర వేసి గద్దలెక్క తన్నుకపోవాలని ప్రయత్నం చేస్తున్న భూమి ఏదైతే ఉందో, ఆ భూమి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ కట్టాలని చెప్పని, తర్వాత మను లా కాలేజ్ ఒక నేషనల్ లా కాలేజ్ కట్టాలని చెప్పని, అదేవిధంగా ఉమెన్స్ హాస్టల్స్ కట్టాలని చెప్పని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. నిధులు లేవు. చేతనైతే నిధులు ఇవ్వా, 1000 కోట్లు ఇస్తే వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ ఉర్దూ లా యూనివర్సిటీ కడతారు, మెడికల్ కాలేజ్ కడతారు, నర్సింగ్ కాలేజ్ కడతారు. అట్లా నువ్వు విద్యను ప్రమోట్ చేయమంటే, భూములు దొబ్బకపోయి నువ్వు మందికి కట్టబెట్టాలంటే గింత పెద్దగా పైల్వాన్ మనకే కావాలి నా ముఖ్యమంత్రిగా. ఈ సిపాయి లేకపోతే ఇక ప్రభుత్వం నడవదా? ఇక ఇది దోకా కాదా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? విశ్వవిద్యాలయాల మీద ఎడ్యుకేషన్ మంత్రి అయ్యండి భూములు దొబ్బినోడిని నేను జీవితంలో చూడలేదండి. విశ్వవిద్యాలయాల భూములను విద్యాశాఖ మంత్రిగా ఉండి మొత్తం భారతదేశంలో ఇంతవరకు ఇట్లా భూములు దొబ్బినోడిని ఎవరిని చూడలే. చరిత్ర క్షమించదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని. సరస్వతి తల్లితో ఆటాడుతున్నావు బిడ్డ, నువ్వు సరస్వతి తల్లితో ఆటాడుతున్నావు. ఈ భూములు దొబ్బకపోయి వాళ్ళపైన బుల్డోజర్లు నడిపించి పిల్లలపైన కేసులు పెట్టి అదిరిచ్చి బెదిరించి నువ్వేదో రాజ్యం వెళ్తున్నా అనుకుంటున్నావు. కానీ ఇది దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క వ్యవహరిస్తూ ఉన్నావు. తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోక తప్పదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వీఆర్ మేకింగ్ ఎ డిమాండ్. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే ఆ షోకాజ్ నోటీస్ ఏదైతే మీరు ఇచ్చినారో నంబర్ LC 1298/2024 15/12/25 హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే నోటీస్ ఇచ్చినారో 50 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పని, ఈ నోటీస్ను దయచేసి విత్డ్రా చేసుకోండి అని చెప్పని కోరుతా ఉన్నాను. మీకు ఏమైనా మానవత్వం ఉంటే, సిగ్గుశరం ఉంటే
మీరు నిజంగానే కనుక విద్యాశాఖ మంత్రి అయినట్టయితే మీ పైన కనుక విద్యను కాపాడి విద్యా వ్యవస్థను కాపాడి భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలను కాపాడేందుకు చిత్తశుద్ధి కనుక రేవంత్ రెడ్డికి ఏమాత్రమైనా ఉంటే నిజంగానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారసుడు ఆయన పెద్ద కాంగ్రెస్ లీడర్ ఆయన వారసుడు అయినట్టయితే దయచేసి ఈ నోటీస్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, అజరుద్దీన్ గారు మైనారిటీ మంత్రి, ఉర్దూ అకాడమీ ఉంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము మైనారిటీస్ అందరికీ మేము పెద్ద రక్షకులము, ఉర్దూకు మేము రక్షకులం అని చెప్పని మాట్లాడతారు. ఐఎమ్ మేకింగ్ ఎన్ अपील, मैं तहे दिल से पूरे मुसलमान भाइयों को और ख़ास तौर से जितने भी उर्दू चाहने वाले, उर्दू को प्यार करने वाले, उर्दू पोएट्स, मैं सबको मैं तहे दिल से जो है सो उन लोगों को गुजारिश पेश करना चाहता हूं कि आप सब लोग जागने की वक्त आ गया है. यह हुकूमत सिर्फ आपकी वोट चाहती है मगर आप लोगों की बढ़ोतरी नहीं चाहती है. కాబట్టి దయచేసి మీ ఓట్ల కోసం అడ్డమైనటువంటి ఒక డ్రామాలు ఆడేటువంటి వాళ్ళు వాళ్ళ ఉర్దూ భాష పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్దూ భాషను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్దూ భాష పైన ఆధారపడి విద్యాభ్యాసిస్తున్నటువంటి ఒక విద్యార్థుల యొక్క జీవితాలతో భవిష్యత్ తరాలతో ఇవాళ చిల్లర డ్రామా ఆడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి పైన తిరగబడాల్సిన అవసరమైనది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయితే హెచ్సియు విద్యార్థులు పాపం ప్రాణాలు వడ్డి వాళ్ళు భూములు కాపాడుకున్నారో మను విద్యార్థులు కూడా అట్లే పోరాటం చేస్తున్నారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యోజన విభాగం అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఏ రకమైన పోరాటాలకైనా సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ రియల్ ఎస్టేట్ దందాలు బంద్ చేయండి. మీరు మీకు దండం పెడతాం. మీరు రియల్ ఎస్టేట్ దందాల పేరు మీద మేమంతా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళం. ఆ ల్యాండ్ విలువ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాంక్విలెన్స్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కొంచెం తెలిసినటువంటి వాళ్ళం. దయచేసి మీరు ఆ యూనివర్సిటీ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అకాడమిక్ అట్మాస్ఫియర్ను దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఆ భూమిని అట్లనే యథాతథిగా మనువుకుండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతున్నాను. ఈ రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.